ప్రియమైనటువంటి వారలారా, ఉదయకాల సమయము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని మనం ధ్యానించుకొనబోతూ ఉన్నాము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేతురుతో ఈ మాటలు చెప్పాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సంఘము అనేటువంటిది విశ్వాసుల యొక్క సముదాయము. ఈ సంఘాన్ని దేవుడు సంపాదించుకున్నాడు. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనేటువంటిది నాది కాదు, నీది కాదు, లేక ఇంకొకరిది కాదు. సంఘము అనేటువంటిది దేవునిది, క్రీస్తు సంఘం లేక దేవుని సంఘం. అయితే ఈ ఉదయకాల సమయాన ఒక ప్రశ్న మనము వేసుకొని దానికి జవాబు చెప్పుకొనబోతూ ఉన్నాం. సువార్త ప్రకటించిన తరువాత యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మేము ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నాము, బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాము, మరి ఏ సంఘానికి వెళ్ళాలి అనేటువంటిది వారు అడిగేటువంటి ప్రశ్న. ఏ సంఘానికి వెళ్ళమని చెప్పాలి? బ్యాప్టిస్ట్ సంఘానికి వెళ్ళమనాలనా, లేక లూథరన్ చర్చికి వెళ్ళమనాలనా, మెననైట్ చర్చికి వెళ్ళమనాలనా, లేక ఇంకెక్కడికి వెళ్ళమని చెప్పాలి? ఏది నిజమైన సంఘము అనేటువంటిది మనము వాక్యము యొక్క వెలుగులో తేల్చుకోవాలి, లేక గమనించుకోవాలి. అటువంటి సంఘానికే మనము వెళ్ళాలి, లేక ప్రభువును నమ్మినటువంటి ఎవరినైనా కూడా అటువంటి సంఘానికి వెళ్ళండి అని వారికి మనం సిఫారసు చేయాలి. ఏది నిజమైన సంఘము? నిజమైన సంఘానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని మనము ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనమైతేమి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలోనైతేమి మనం గమనించేది ఏంటంటే, సంఘానికి క్రీస్తు శిరసై ఉన్నాడు. ఏ సంఘానికైతే క్రీస్తు శిరసై ఉంటాడో అది నిజమైనటువంటి సంఘం. క్రైస్ట్ షుడ్ బి ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఈ దినాల్లో చాలామంది సంఘానికి వచ్చినప్పుడు కొందరు ఏమనుకుంటారంటే, చర్చ్ ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అనుకుంటారు, లేక పాస్టర్ గారు హెడ్ ఆఫ్ ద చర్చ్ అనుకుంటారు. అలా కాదు. యేసుక్రీస్తు ఆ సంఘానికి శిరసై ఉండాలి. యేసుక్రీస్తు ఆ సంఘానికి ప్రభువు అయి ఉండాలి. ఏ సంఘం అయితే అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్, అండర్ ద హెడ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుందో అది నిజమైనటువంటి సంఘం. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ సంఘమైనా కూడా ప్రభువు చెప్పినట్లుగా నడుచుకునేటువంటి సంఘం అయి ఉండాలి. అది మొట్టమొదటి అర్హతగా లేక లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 13 వచనాలు, తీతు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల వరకు మనం చూసినట్లయితే, సంఘములో వాక్య పరిచర్య చేసేటువంటి సంఘ పెద్దలు కానివ్వండి, లేక సంఘ కాపరులు కానివ్వండి, మరి పరిచర్య చేసేటువంటి పరిచారకులు కానివ్వండి, వారు వాక్యానుసారముగా అర్హులైన వారై ఉండాలి. ఏది నిజమైన సంఘము అని అంటే, వాక్యానుసారముగా అర్హులైనటువంటి పెద్దలు, పరిచారకులు కలిగినటువంటి సంఘం. నేటి సంఘాలను మనం చూసినట్లయితే, కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు వారికి ఉండవలసినటువంటి ఆత్మీయమైనటువంటి అర్హతలు
ఎంత మాత్రమును కూడా ఉండవు. అయితే ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే వాక్యానుసారంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అటువంటి వారిని కలిగినటువంటి సంఘమే నిజమైనటువంటి సంఘం. మూడవదిగా ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి ఏమిటి అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేసి నమ్మినటువంటి వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన బాప్తిస్మం ఇవ్వండి. రెండవది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఎలాగూ చేయండి అని ప్రభు బలలో పాలు పంపులు పొందేటువంటి ఆ విషయాన్ని కూడా ఆజ్ఞాపించాడు. వీటిని మనం ఏమంటున్నామంటే ది 2 ఆర్డినెన్సెస్ దట్ ఆర్ గివన్ టు ద లోకల్ చర్చ్. సంఘానికి ఇవ్వబడినటువంటి 2 ఆజ్ఞలను, 2 విధులను పాటించేటువంటి సంఘమే నిజమైనటువంటి సంఘం. ఏ సంఘం అయితే బాప్తిసాన్ని గురించి నిర్లక్ష్యం చేస్తారో, ఏ సంఘం అయితే ప్రభు బల్ల లేకుండా నెలకో 6 నెలలకో సంవత్సరానికో మరి తీసుకుంటారో వారు నిజమైనటువంటి సంఘము కింద పరిగణించబడరు. ఏ సంఘం అయితే ఈ 2 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తారో అది నిజమైనటువంటి సంఘం. 4వదిగా ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 17 వరకు, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13లో మనం గమనించినట్లయితే ఏ సంఘములోనైతే ఆ క్రొత్త నిబంధన క్రమశిక్షను పాటిస్తారో అలాంటి సంఘము నిజమైనటువంటి సంఘం. అంటే దాని అర్థం ఏంటంటే సంఘములో ఎవరైనా తప్పు చేస్తే వారిని క్రమశిక్షణలో పెట్టాలి. ఒకవేళ వారు క్రమశిక్షణ క్రిందికి రావటానికి ఇష్టం లేకుండా పోతే వారు సంఘము నుండి వెలివేయబడాలి. డిసిప్లిన్ ఉండాలి. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే సంఘములో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ యొక్క రాహిత్యాన్ని మనం ప్రస్ఫుటంగా చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని తప్పులు చేసినా మనము వారిని దిద్దటానికి వీలు లేనట్లుగా క్రమశిక్షణ లేనటువంటి సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ కూడా నిజమైనటువంటి సంఘాలని మనము ఎవరికీ కూడా సిఫారసు చేయటానికి వీల్లేదు. నిజమైనటువంటి సంఘం ఏంటంటే సంఘ సభ్యులైనటువంటి వారు ఏదైనా తప్పు చేసినప్పుడు సంఘ పెద్దల చేత మరి వారు క్రమశిక్షణలో పెంచబడాలి. 5వదిగా ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే గలతీ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదివినట్లయితే నిజమైన సువార్త కలిగి దాని కొరకు నిలబడేటువంటి వారు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మేము ప్రకటించిన సువార్త కాకుండా మరెవరైనా లేక పరలోకము నుండి దేవదూతైనా వచ్చి బోధించినట్లయితే అటువంటి వారు శాపగ్రస్తులు అవుతారు. అంటే ఏ సంఘమైతే నిజమైనటువంటి సువార్త, ద ప్యూర్ గాస్పల్, ద ప్లెయిన్ గాస్పల్, క్రీస్తును గూర్చినటువంటి సువార్త కలిగి దాని కొరకు పాటుపడతారో అది నిజమైనటువంటి సంఘం. 6వదిగా ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. సంఘములో ఉన్నటువంటి మనందరికీ కూడా తెలుసు, బైబిల్ను చదివేటువంటి మనందరికీ కూడా తెలుసు, యేసు ప్రభు తన శిష్యులకు, ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నమ్మినటువంటి వారికి బాప్తిస్మం ఇవ్వండి, ఏ ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారికి నేర్పించండి, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము నేను మీతో కూడా ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ద గ్రేట్ కమిషన్ దట్ వాస్ గివన్ టు ద చర్చ్ బై ద లార్డ్. ఏ సంఘం అయితే ఈ గొప్ప ఆజ్ఞను శిరసావహించి దాన్ని జరిగిస్తూ ఉంటారో అది నిజమైనటువంటి సంఘం. ఈ దినాల్లో సంఘంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి, అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ సువార్త సేవ అనేటువంటిది ఉండదు, ఇవాంజలిజం అనేటువంటిది ఉండదు, వీధి ప్రసంగాలు అనేటువంటిది ఉండదు, వాంగ్మయాన్ని పంచటం అనేటువంటిది ఉండదు,
వచ్చిన డబ్బును పంచుకోవటంలో, దాన్ని ఖర్చు పెట్టుకోవటంలో మరి ముందుకు సాగుతూ ఉంటారు. కానీ మనము వెళ్ళి సువార్త సేవ చెయ్యాలి, సువార్త సేవ చెయ్యాలి అని అంటే, సువార్త అందించబడాలి అని అంటే 3 వ్యక్తులు కావాలని ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. సువార్తను చెప్పేటువంటి వ్యక్తి కావాలి. గ్రామ గ్రామాలకు వెళ్ళి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్తను చెప్పేటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని పంపించేటువంటి సంఘము కావాలి, లేక కుటుంబము కావాలి. ఆ పంపించబడినటువంటి వ్యక్తి కొరకు ప్రార్థించేవారు కావాలి. అటువంటి వారు ఏ సంఘములోనైతే ఉంటారో, ఏ సంఘమైతే సువార్త ప్రకటించటానికి ఆ తాపత్రయపడుతూ ఉంటుందో, ప్రణాళిక కలిగి ఉంటుందో, అది నిజమైనటువంటి సంఘం. చివరిగా మనము ఏది నిజమైనటువంటి సంఘము అనేటువంటిది మరి తెలుసుకోవాలి అని అంటే, ఏ సంఘములోనైతే పుల్పిట్ మీద నుండి బోధించేటప్పుడు శాస్త్రులు పరిచయులు బోధించినట్టుగా కాకుండా అధికారముతో బోధించాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి, దేవుని వాక్యాన్ని అధికారంతో చెప్పాలి. అలాంటిది నిజమైనటువంటి సంఘం. కనుక ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ సమస్యకు జవాబు ఏంటంటే, ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే, క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘం, వాక్యానుసారంగా అర్హులైనటువంటి పెద్దలు కలిగినటువంటి సంఘము నిజమైనటువంటి సంఘం. అంత మాత్రమే కాకుండా సంఘానికి ఇవ్వబడినటువంటి 2 ఆజ్ఞలను ప్రతి ఆదివారము పాటించేవారు, లేక బాప్తిసం తీసుకునేవారు ఉంటే బాప్తిసం ఇవ్వటము చేసేటువంటి వారు. మరి ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే, 4వదిగా క్రమశిక్షణను పాటించేటువంటి వారు. ఏది నిజమైనటువంటి సంఘము అని అంటే, వేరొక సువార్తను కాకుండా క్రీస్తు సువార్తను, వేరొక సువార్త అని అంటే సువార్త మరి రక్షణకు ధర్మశాస్త్రాన్ని కూడా జోడించి మంచి పనులు చేయమని, ప్రాస్పరిటీ గాస్పలు, సోషల్ గాస్పలు అవి కాకుండా క్రీస్తు సువార్త, ఆత్మలను రక్షించేటువంటి సువార్త బోధించేటువంటి సంఘమే నిజమైనటువంటి సంఘం. అంత మాత్రమే కాకుండా గొప్ప ఆజ్ఞను నెరవేర్చేటువంటి వారు, వాక్యాన్ని గౌరవించేటువంటి వారు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఏ సంఘములో ఉన్నావు? వాక్యానుసారమైనటువంటి సంఘములో ఉన్నావా? వాక్యానికి విరుద్ధమైనటువంటి సంఘములో ఉన్నావా? క్రీస్తు సంఘములో ఉన్నావా? సాతాను సంఘములో ఉన్నావా? ఏ సంఘములో ఉన్నావు? ఏ సంఘానికి వెళ్తున్నావు? అక్కడ ఏమి వాక్యం నేర్చుకుంటున్నావు? ఈ విషయాలను గురించి ఆలోచన చేసి, ప్రార్థన చేసి, నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ దేవుణ్ణి మహిమపరచాలని కోరుతూ ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.